హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అక్షయస్ లాస్. దిస్ ఈస్ వనజ. సో ఈరోజు కూడా చాలా మంచి జాబ్ అప్డేట్స్, సాఫ్ట్వేర్, బీపీఓ, వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉన్నాయి. సో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి, లేకపోతే మంచి ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు నిజంగా జాబ్ సెర్చ్లో ఉన్నట్టయితే నా ఛానల్ని 1 or 2 months పక్కగా ఫాలో అవ్వండి. మిస్ అవ్వకుండా మీరు 100% జాబ్ కొట్టేస్తారు. ఎందుకంటే బికాజ్ నేను ఇక్కడ డైరెక్ట్గా ఇంటర్వ్యూ లింక్స్ ఆర్ హెచ్ఆర్ నెంబర్సే ఇస్తాను. సో డైరెక్ట్గా మీరే కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఇవన్నీ కూడా 100% ఫ్రీ జాబ్స్. వన్స్ మీరు కాంటాక్ట్ అయితే మీకే అర్థమవుతుంది అవి జెన్యూనా ఫేకా అనేది. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే, మన ఛానల్ గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం బ్రీఫ్గా డిస్క్రైబ్ చేస్తాను. ఇక్కడ జాబ్ అప్డేట్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ రిగార్డింగ్ మల్టిపుల్ సెక్టర్స్ ఉంటాయి. పర్టికులర్గా ఈ సెక్టర్ అని కాదు. సో అన్ని సెక్టర్స్ ఉంటాయి కాబట్టి మీరు ఫాలో అయితే మీకు కావాల్సిన సెక్టర్లో మీకు కావాల్సిన ఇన్కమ్తో సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏంటంటే, ఎక్కడెక్కడ ఫేక్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, సో మీరు మనీ లాస్ అవ్వకుండా ఎలా ఉండాలి, లేకపోతే జనరల్ అవేర్నెస్ కానీ ఇలాంటివి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. ఆల్రెడీ నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే, కిడ్స్ లెర్నింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆల్రెడీ ఉంది. ఎందుకంటే మా ఇద్దరు కిడ్స్వి నేను షార్ట్స్లో పెడతాను, లాంగ్ వీడియోస్ అయితే నా పర్సనల్ వీడియోస్ షేర్ చేయను. అండ్ బిజినెస్ ఐడియాస్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సో వెరీ సూన్ అవి కూడా వీడియోస్ చేయాలనుకుంటున్నాను. అది కూడా జీరో ఇన్వెస్ట్మెంట్ ఆర్ వెరీ స్మాల్ ఇన్వెస్ట్మెంట్తో చేసుకునేవి. అండ్ సో ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ వీడియో అయితే నేను ఫస్ట్ జాబ్ గురించి డిస్క్రైబ్ చేస్తాను. ఇది ఫుల్ స్టాక్ డెవలపర్ జాబ్ అనమాట. వీళ్ళు ఏంటంటే, ఇందులో ఎక్స్పీరియన్స్డ్ ఫ్రెషర్స్లో కూడా మళ్ళీ ట్రైన్డ్ అయిన వాళ్ళు ఉంటారు కదా, పర్టికులర్గా బయట కోచింగ్స్ అవి తీసుకున్న వాళ్ళు, ట్రైనింగ్స్ అవి తీసుకున్న వాళ్ళు కాకుండా ఆ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళని తీసుకుంటారు. లేదా అసలు మేము జస్ట్ పాస్డ్ అవుట్, మేమేం ట్రైనింగ్ తీసుకోలేదు అనుకున్న వాళ్ళు కూడా తీసుకుంటారు. అండ్ ఇప్పుడు డెవలపర్ అంటే మనకు మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉంటాయి, లైక్ జావా, .NET, పైథాన్ ఇలా అనమాట. సో దీంట్లో వీళ్ళకి జావాకి 100 ఓపెనింగ్స్ ఉన్నాయి, .NETకి 100 పొజిషన్స్ ఉన్నాయి, పైథాన్కి 50 ఓపెనింగ్స్ ఉన్నాయన్నమాట. సో అండ్ ఇది ఎప్పుడు ఉంటుందంటే, మేలో డ్రైవ్ ఉంటుందన్నమాట. సో మీరు కింద కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, 9030623656, దానికి వాట్సాప్ చేస్తే వాళ్ళు లింక్ ఫార్వర్డ్ చేస్తారు, లేకపోతే వాళ్ళ గ్రూప్లో యాడ్ చేస్తారనమాట. సో ఆ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత డైలీ వాళ్ళే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు, డ్రైవ్ ఎప్పుడు ఉంటుంది అని. ఇంకా డేట్ అయితే ఫిక్స్ అవ్వాలా, మేలో ఉంటుంది. సో అది ఈ జాబ్ గురించి. ఎవరైతే సాఫ్ట్వేర్లో ఫీల్డ్లో చూస్తున్నారో జాబు, వాళ్ళకైతే ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ డోర్ అని చెప్పేసి చాలామంది వాళ్ళకి అవేర్నెస్ లేక ఇట్లాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అని చెప్పేసి డైరెక్ట్గా మనీ కడితే జాబ్ ఇప్పిస్తారని చెప్పేసి హోప్తో జాయిన్ అయిపోయి మనీ కట్టేసి జాబులు రాక చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు అనవసరంగా. అలాంటి వాళ్ళు అయితే బ్యాక్ డోర్ అయితే నేను అస్సలు ఎంకరేజ్ చేయను. అస్సలు మీరు ఎవరికి కూడా ప్రిఫర్ చేయొద్దు. మనకి ఈవెన్ పాస్ అవుట్ అయ్యాక 3 years టైం ఉంటుందండి, మనం ఫ్రెషర్గా ఎలిజిబుల్ అవుతాం. ఈ 3 yearsలో మీరు ఏదో ఒకటి ట్రైనింగ్ తీసుకుంటూ కూడా మీరు జాబ్ సంపాదించవచ్చు అనమాట. వెరీ సూన్ నేను సాఫ్ట్వేర్ గురించి కూడా క్లియర్గా ఇంకొక వీడియో చేస్తాను. సో నెక్స్ట్ జాబ్ గురించి చూద్దాము. ఇది హైరింగ్ ఫర్ బెంగళూరు టాప్ MNC అంట. అండ్ పొజిషన్ వచ్చేసి AR కాలర్స్కి ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ ఇద్దరికి ఉంది. వర్క్ ఫ్రమ్ ఆఫీసే, వర్క్ ఫ్రమ్ హోమ్ లేదు. అండ్ శాలరీ వచ్చేసి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 24,000 అలా ఇస్తారు, ఫ్రెషర్స్కి 20,000 టేక్ హోమ్ అంట. అంటే ఆఫ్టర్ కటింగ్సే 20,000 24,000 వస్తాయి. ప్లస్ ఇన్సెంటివ్స్ కూడా 3,500 వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అండ్ ఏ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎలిజిబుల్ అంటే, BE, BTech, MBA, MCA కాకుండా రిమైనింగ్ వాళ్ళందరూ ఎలిజిబుల్ అనమాట. మనకి ఓన్లీ 5 days వర్కింగ్ ఉంటుంది, 2 week ఆఫ్స్ ఉంటాయి. అండ్ 2-way క్యాబ్ ఫెసిలిటీ ఉంది, అంటే పికప్ డ్రాప్ వాళ్ళే చేస్తారు, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ కూడా లేవు. అండ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరులో నాగవారా టెక్ పార్క్ అంట. అది నాకు కూడా ఐడియా లేదు, ఒకసారి ఆన్లైన్లో చూసుకోండి. నెక్స్ట్ కింద నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్కి మీరే డైరెక్ట్గా వాట్సాప్ చేస్తే, కాల్ చేయొద్దండి. కాల్ చేస్తే వాళ్ళకి మల్టిపుల్ కాల్స్ వస్తాయి, మీకు కాల్ బ్యాక్ చేసే ఛాన్స్ కూడా వాళ్ళకు ఉండదు. నేనైతే వాట్సాప్లో మెసేజ్ చేయండి, వాళ్ళు కన్ఫామ్గా రిప్లై ఇస్తారు. ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేసి మీకు ఇక్కడ నేను అప్డేట్స్ ఇస్తాను అనమాట. నెక్స్ట్ జాబ్ అప్డేట్ చూద్దాము. నెక్స్ట్ జాబ్ అప్డేట్ ఏంటంటే, ఫర్ ఏ రెప్యూటెడ్ NGO ఇన్ హైదరాబాద్ అనమాట. వీళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే, ప్లేస్మెంట్ ఆఫీసర్ కోసం చూస్తున్నారు వాళ్ళు. ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే చూస్తున్నారు అనమాట. ఎవరైతే వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ప్రొవైడింగ్ జాబ్స్ టు యూత్. అది శాలరీ వచ్చేసి మనకి 40K per month ఉంటుందంట. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ అండ్ విశాఖపట్నం మల్టిపుల్
ప్లేసెస్లో ఉన్నాయి. మీకు ఏ లొకేషన్ కావాలో ఆ లొకేషన్లో ప్రొవైడ్ చేస్తారు. అండ్ మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మీరు ఎక్కడొక చోట ప్లేస్మెంట్ ఆఫీసర్గా వర్క్ చేసినట్టు మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. ఒకవేళ మీకు ఈ జాబ్ అప్డేట్ ఇంట్రెస్టెడ్గా ఉంటే కింద వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా, డైరెక్ట్గా వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. చెప్పాను కదా, కాల్ చేస్తే మల్టిపుల్ నెంబర్స్ కాల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి రిప్లై ఇచ్చే అంత ఉండదు. మనకి మన జాబ్ ఇంపార్టెంట్ కాబట్టి మనమే వాట్సాప్ చేస్తే బెటరు. వాట్సాప్ చేయండి, వాళ్ళు కన్ఫామ్గా రిప్లై ఇస్తారు. సో ఇప్పుడైతే నెక్స్ట్ జాబ్ గురించి చూద్దాము. ఇది వచ్చేసి వాయిస్ ప్రాసెస్ అనమాట. లొకేషన్ వచ్చేసి హైదరాబాదు. ఇది రిక్వైర్మెంట్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కోసం చూస్తున్నారు. నెక్స్ట్ వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే మినిమం ఒక 6 మంత్స్ మీరు ఎక్కడన్నా వాయిస్ ప్రాసెస్లో ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకి కావాలన్నమాట. ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు, బట్ మినిమం 6 మంత్స్ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఆల్రెడీ ఇంతకుముందు టెలికాస్ట్లో కానీ సేల్స్లో కానీ వాయిస్ ప్రాసెస్లో ఎక్కడన్నా వర్క్ చేసి ఉంటే అది కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ శాలరీ వచ్చేసి 2.9 LP అంట, చాలా మంచి శాలరీ. జాబ్ లొకేషన్ వచ్చేసి నానక్రామగూడు, హైదరాబాద్. ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీషు, హిందీ 2 రావాలి. 2 వస్తేనే ఎలిజిబుల్ అవుతారు. ఇంకా క్యాబ్ ఫెసిలిటీ ఓన్లీ 1 వే ఉంటుందంట. నాకు తెలిసి కొంచెం ఈవినింగ్ నైట్ టైంలో ప్రొవైడ్ చేస్తారు. మార్నింగ్ అయితే మీరే వెళ్ళిపోవాలి ఆన్ ఓన్. అండ్ మీకు ఇంట్రెస్టెడ్ అయితే కింద నెంబర్స్ ఇచ్చారు కదా, ఆ నెంబర్స్కి కాల్ చేయండి. కాల్ ఒకవేళ ఆన్సర్ చేయకపోతే వాట్సాప్ చేయండి. నేను ఇవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళకి వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి ఎంతవరకు ఫేకా జెన్యూన్ అని చెక్ చేసి మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అండి. ఎక్సలెంట్ ఆపర్చునిటీ. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైనా చేసుకోవచ్చు. ఇంకా వాయిస్ ప్రాసెస్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ మాత్రమే ఉంది ఈ జాబ్ ఆపర్చునిటీ. ఇది కూడా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివే. అండ్ ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషరు ఎక్స్పీరియన్స్ ఇద్దరికీ ఉంది. అండర్ గ్రాడ్యుయేట్ అయినా పర్లేదు, గ్రాడ్యుయేట్ అయినా పర్లేదు ఎలిజిబుల్ వచ్చేసి. అండ్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఈ 3 అయితే రావాలి. సో ఈ జాబ్ గురించి మీకు ఒకవేళ మీరు ఎలిజిబుల్ ఇంట్రెస్టెడ్గా ఉంది అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, నిజంగా ఓన్లీ లాంగ్వేజ్ మాట్లాడడం వస్తే చాలండి. ఇంకా ఇలాంటి జాబ్స్ మల్టిపుల్ జాబ్స్ మంచి 3 lakhs 4 lakhs ఎక్స్పీరియన్స్ అయితే 5 to 6 lakhs కూడా ఇస్తున్నారు. సో నాకు తెలిసి ఈ రోజుల్లో అందరికీ 3 లాంగ్వేజ్ వస్తున్నాయి ఆల్మోస్ట్. ఒకవేళ రాకపోయినా చిన్న బేసిక్స్ అయితే నేర్చుకొని ఈజీగా ఇలాంటి జాబ్స్లో సెటిల్ అయిపోవచ్చు. కింద నెంబర్స్ ఉన్నాయి కదా, ఆ నెంబర్స్కి వాట్సాప్ చేయండి. సో నెక్స్ట్ దట్స్ ఇట్. మనం అన్ని జాబ్స్ అయితే కవర్ చేసేసాం. సో వన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు డైరెక్ట్గా వాట్సాప్లో కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు లింక్స్ అవి ఫార్వర్డ్ చేస్తారు. మీరు గూగుల్ ఫామ్లో అప్లై చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళే ఇంటర్వ్యూ లింక్ మీరు మెన్షన్ చేసిన మెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేస్తారనమాట. ఇది ప్రాసెస్ వాళ్ళ దగ్గర జరిగేది. సో ఎప్పుడైతే మీరు గూగుల్ ఫామ్లో డీటెయిల్స్ ఫిల్ చేస్తారో ఫార్వర్డ్ చేసేటప్పుడు రిఫరెన్స్ కాలం ఉంటుంది, మెన్షన్ చేయండి. ధర్మ VLR అని మెన్షన్ చేయండి. సో దట్ మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో మీరు ఒకవేళ అప్లై చేసిన తర్వాత రిప్లై రావట్లేదని డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే చాలామంది ఉంటారు కదా, చాలా అప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. సో కీప్ ఆన్ అప్లై చేస్తూ ఉండండి, కన్ఫామ్గా వస్తుంది మీకు డెఫినెట్గా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే జాబ్స్లో మెయిన్ వాళ్ళు చూసేది అయితే కమ్యూనికేషన్ స్కిల్స్. అవి ఉంటే చాలు, మీకు జాబ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. అదొకటి మీరు మీన్ వైల్ అప్లై చేస్తున్నప్పుడు టైం ఉంటుంది కదా, అది కొంచెం మీరు అప్గ్రేడ్ చేసుకోండి స్కిల్స్ అనేది, మీరు డెఫినెట్గా జాబ్ అయితే వస్తుంది. సో మర్చిపోకుండా రిఫరెన్స్ అయితే మెన్షన్ చేయండి. ఎందుకంటే మల్టిపుల్ మెంబర్స్ అప్లై చేసినప్పుడు సేమ్ జాబ్కి వాళ్ళు రిఫరెన్స్ అనేది ఒక టాప్ మోస్ట్ ప్రియారిటీ తీసుకుంటారు ఎలిజిబిలిటీ లిస్ట్లో వాళ్ళు కన్సిడర్ చేసేటప్పుడు. సో రిఫరెన్స్కి అనేది హై ప్రియారిటీ ఉంటుంది. సో మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.